Hello friends, welcome to Mutual Funds Telugu, a SEBI registered investment advisor representative. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రతి స్కీమ్కి డిఫరెంట్ రిస్క్ ఉంటుంది, డిఫరెంట్ టైం హారిజన్ ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టర్కి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఒకవేళ బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 2-3 మ్యూచువల్ ఫండ్స్ ఒకేలా కనిపిస్తాయి. సో ఈ సెలెక్షన్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో 20 ఇయర్స్ టైం పీరియడ్కి 18% కంటే అబోవ్ రిటర్న్స్ ఇచ్చిన 5 మ్యూచువల్ ఫండ్స్ నేను మీకు చూపిస్తాను. ఈ 5 మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 4 బేర్ మార్కెట్స్ని చూసాయి. అంటే 4 టైమ్స్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఈ ఫండ్స్ కూడా మార్కెట్ ఫాల్లో ఉన్నాయి. కానీ అన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసాక కూడా 20 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ 5 ఫండ్స్ 18% కంటే అబోవ్ రిటర్న్స్ ఇవ్వగలిగాయి ఇన్వెస్టర్స్కి. వీడియో ఎండ్ అయ్యాక ఈ 5 మ్యూచువల్ ఫండ్స్లో మీరు కామన్గా గమనించిన పాయింట్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్కువ కాలం ఒకే ఫండ్ మేనేజర్ ఉండడం గమనించారా, ఆర్ అసెట్స్ తక్కువ ఉండడం గమనించారా, ఆర్ ఇంకేదైనా మీకు కామన్ పాయింట్ ఏదైనా గమనించినట్టయితే అది కూడా మీరు కమెంట్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీలాంటి ఇన్వెస్టర్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ సైట్లో నేను డిఎస్పి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రివ్యూ రాశాను. ఆ రివ్యూ చదవండి. అండ్ అక్కడ ఏమైనా చేంజెస్ కావాలి అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఆర్టికల్ రాసినప్పుడు ఆ చేంజెస్ కూడా చేసి ఆర్టికల్ రాస్తాను. ఆర్టికల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. టాప్ 5లో ఐసిఐసిఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఉంది. ఇది ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్. ఇందులో మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఈ ఫండ్ ఆగస్ట్ 1999లో లాంచ్ చేశారు. అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 18.72% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ ఈ ఫండ్లో అసెట్స్ 6,271 crores ఉన్నాయి. అసెట్స్ అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం 6,271 crores. ఈ ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ ప్రియాంక. అండ్ ఈ ఫండ్ని ఈవిడితో పాటు ఇంకొక ఫండ్ మేనేజర్ కూడా మేనేజ్ చేస్తున్నారు. ఈ ఫండ్లో కన్సిస్టెంట్గా ఒకే ఫండ్ మేనేజర్ లేరు, ఫండ్ మేనేజర్స్ మారుతూ ఉన్నారు. ఇంతకుముందు శంకరన్ నరేన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫండ్ మేనేజర్ మారారు. ఇప్పుడు ఈ ఫండ్ని ఇద్దరు ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ ఒక లాస్ట్ 20 ఇయర్స్ రిటర్న్స్ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా 18% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. అండ్ ఈ ఫండ్ ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ అండ్ 20 ఇయర్స్ రిటర్న్స్ చూసినట్టయితే మీకు 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఈ ఫండ్లో తక్కువ రిటర్న్స్ ఉన్నాయి, యావరేజ్ రిటర్న్స్. కానీ లాంగ్ టైం పీరియడ్లో ఈ ఫండ్ 12% అండ్ 18% రిటర్న్స్ అనేవి జనరేట్ చేయగలిగింది. టాప్ 4లో హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్ ఉంది. ఈ ఫండ్ లాంచ్ డేట్ జనవరి 1995. అండ్ ఈ ఫండ్ కేటగిరీ మల్టీ క్యాప్ కేటగిరీ ఫండ్ ఇది. అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 17.24% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ ఈ ఫండ్లో అసెట్స్ 19,150 crores ఉన్నాయి. ఈ ఫండ్ని ప్రశాంత్ జైన్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇద్దరు ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ప్రశాంత్ జైన్. సో ఈ ఫండ్లో కన్సిస్టెంట్గా ఒకే ఫండ్ మేనేజర్ ఉన్నారు. అండ్ ఈ ఫండ్ యొక్క లాస్ట్ 20 ఇయర్స్ రిటర్న్స్ 18.24% ఉన్నాయి. సో 20 ఇయర్స్ ముందు ఎవరైనా సరే హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే వాళ్ళకి 18.24% రిటర్న్స్ వచ్చేవి. అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ 3 ఇయర్, 5 ఇయర్ అండ్ 10 ఇయర్స్లో ఈ ఫండ్లో పెద్ద రిటర్న్స్ లేవు. కానీ లాంగ్ టైం పీరియడ్కి హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్లో మంచి రిటర్న్స్ ఉన్నాయి, 18.24% రిటర్న్స్ ఉన్నాయి. నంబర్ 3లో ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఉంది. ఈ ఫండ్ లాంచ్ డేట్ జూలై 1999. అండ్ ఈ ఫండ్ కేటగిరీ వాల్యూ ఫండ్ ఇది. వాల్యూ ఫండ్ అంటే ఏంటి అంటే ఏ ఫండ్స్కి అయితే వాల్యుయేషన్ తక్కువ ఉందో, పిఈ వాల్యూస్ ఏ స్టాక్స్కి అయితే తక్కువ ఉన్నాయో అలాంటి స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 16.81% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ ఈ ఫండ్లో అసెట్స్ 1,257 crores ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ని ఆర్ శ్రీనివాసన్ మేనేజ్ చేశారు. 2010 నుంచి 2018 వరకు 8 కన్సిస్టెంట్ ఇయర్స్కి ఒకే ఫండ్ మేనేజర్ మేనేజ్ చేశారు. అండ్ ఇప్పుడు దినేష్ బాలచంద్రన్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 20 ఇయర్స్లో ఈ ఫండ్ 18.94% రిటర్న్స్ ఇచ్చింది. కాంట్రా ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాంట్రా కానీ వాల్యూ కానీ ఇలాంటి కేటగిరీ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ ఉన్న చోట రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫండ్ ఒక పాస్ట్ రిటర్న్స్ కనుక చూసినట్టయితే 10 ఇయర్స్ వరకు ఈ ఫండ్లో మీకు
5.92% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. ముందుగా చెప్పినట్టే కాంట్రా అండ్ వాల్యూ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 20 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 18.94% రిటర్న్స్ వచ్చేవి. ఆన్ నంబర్ 2 ఫ్రాంక్లిన్ ప్రీమా ఫండ్ ఉంది. ఈ ఫండ్ ఒక లాంచ్ డేట్ డిసెంబర్ 1993. కేటగిరీ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్ ఇది. అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ ఇన్వెస్టర్స్కి 18.45% రిటర్న్స్ ఇచ్చింది. ఎవరైనా సరే ఈ ఫండ్లో సిన్స్ లాంచ్ ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి 18.45% రిటర్న్స్ వచ్చేవి. అండ్ ఈ ఫండ్లో అసెట్స్ 6,201 crores ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ మేనేజ్ చేసిన వాళ్ళు కేఎన్ శివ సుబ్రహ్మణ్యం టిల్ 2012 వరకు మేనేజ్ చేశారు. సో 93 నుంచి 2012 వరకు సింగిల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ ఫండ్ని ముగ్గురు ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. లాస్ట్ 20 ఇయర్స్లో ఈ ఫండ్ 20.44% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. పాస్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాంగ్ టర్మ్లో ఈ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వలేకపోయినా లాంగ్ టర్మ్లో ఈ ఫండ్ కూడా 20.44% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 15 ఇయర్స్ టైం పీరియడ్కి 12.68% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ టాప్లో నంబర్ 1 ఫండ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ అక్టోబర్ 1995లో లాంచ్ చేశారు. అండ్ ఈ ఫండ్ కూడా మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్. సో ఈ ఫండ్తో మనకి 2 మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ వచ్చాయి, అబోవ్ 18% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్. అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్లో 21% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా సరే ఈ ఫండ్లో లాంచ్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి 21% రిటర్న్స్ వచ్చేవి. అండ్ ఈ ఫండ్లో అసెట్స్ 6,509 crores ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ని మేనేజ్ చేసిన వాళ్ళు సునీల్ సింఘానియా టిల్ 2016 వరకు ఈ ఫండ్ మేనేజరే మేనేజ్ చేశారు. సో అందుకు ఇందులో రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ ఫండ్ని ముగ్గురు ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 20 ఇయర్స్లో ఈ ఫండ్ 21.25% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో ఎవరైనా సరే 20 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి 21.25% రిటర్న్స్ వచ్చేవి. అండ్ పాస్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాంగ్ టర్మ్లో ఈ ఫండ్ 13.87% అండ్ 20 ఇయర్స్కి 21.25% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో ఇవి ఇన్వెస్టర్స్కి 18 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చిన టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్. సో మీరు కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే గ్రో యాప్ యూస్ చేసి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. గ్రో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీకు కనుక ఫ్రీ డీమాట్ అకౌంట్ కావాలి అంటే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డీమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇవి టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు అబ్జర్వ్ చేసిన కామన్ పాయింట్స్ ఏంటో అవి కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డిఎస్పి మ్యూచువల్ ఫండ్ రివ్యూ చదవడం మర్చిపోవద్దు. చదివి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి సో దట్ నేను మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ కొత్త అప్డేట్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.